హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి వెంకట్ బ్లాగ్స్. ఆల్రెడీ తమ్నెల్ అయితే చూసారు కదా. ఈ వీడియో వచ్చేసి మా పాప మంత్లీ ఫోటోషూట్ వీడియో. ఆల్రెడీ 12 months ఫోటోషూట్ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇంక ఈ వీడియో వచ్చేసి సమ్మర్ థీమ్ అనమాట. అంటే మేము ఎవ్రీ మంత్ ఫోటోషూట్ చేసినప్పుడు స్పెషల్ థీమ్స్ కూడా చేసాము. బట్ ఇప్పటి వరకు మంత్లీ ఫోటోషూట్స్ మాత్రమే పోస్ట్ చేశాను మన ఛానల్లో. ఇంక ఇప్పుడైతే స్పెషల్ థీమ్స్ కూడా పోస్ట్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ మేమైతే క్లాత్స్ తో సమ్మర్ అని చెప్పేసి పెడుతున్నాము. ఈ థీమ్ అదంతా ఎలా చేశాను క్లారిటీగా వీడియో అయితే పోస్ట్ చేశాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. ఈ సమ్మర్ అని చెప్పేసి పెట్టడానికి ఒక్కొక్క లెటర్ కి ఒక్కొక్క క్లాత్ ని అయితే యూజ్ చేసాము. అంటే ఒక్కొక్క కలర్ క్లాత్ ని అయితే యూజ్ చేసి సమ్మర్ అని చెప్పేసి పెడుతున్నాము. సమ్మర్ అని చెప్పేసి క్లాత్స్ తో పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే కూల్ డ్రింక్ అండ్ ఐస్ క్రీమ్ వేస్తే బాగుంటుంది కదా సమ్మర్ థీమ్ లో అని చెప్పేసి అవి అయితే వేస్తున్నాము. ఈ కూల్ డ్రింక్ ని అండ్ అలాగే ఐస్ క్రీమ్ ని వేయడానికి పల్సెస్ అయితే యూజ్ చేసాము. కూల్ డ్రింక్ ని అలాగే ఐస్ క్రీమ్ ని పల్సెస్ తో వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఈ సమ్మర్ థీమ్ లో సన్ కంపల్సరీ ఉంటుంది కదా. ఇంకెందుకని చెప్పేసి సన్ ని కూడా వేస్తున్నాము. ఈ సన్ ని కూడా పల్సెస్ యూజ్ చేసే వేస్తున్నాము. ఫైనల్ గా సమ్మర్ థీమ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము చేసిన డెకరేషన్ అయితే ఇలా టర్న్ అవుట్ అయింది. ఈ డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో నాకు డెఫినెట్ గా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఫోటోగ్రాఫర్ వచ్చిన తర్వాత మా పాప నా థీమ్ లో పడుకోబెట్టి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీయించేసాము. అండ్ అలాగే ఆ రోజు తీసిన పిక్స్ అన్ని కూడా లాస్ట్ లో యాడ్ చేస్తున్నాను, అవి కూడా చూసేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.